నిన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ దీంతో పాకిస్తాన్ ఒక్కసారిగా బిక్కచచ్చిపోయిందనమాట. అంటే పాకిస్తాన్ కూడా ఊహించలేదు భారత్ దాడి చేస్తుందని అనుకున్నది. కానీ అంటే ఇంతకు ముందు జరిగిన బాలాకోట్ కానివ్వండి, పుల్వామా కానివ్వండి, ఆ టైప్లో లాగా ఎక్కడో ఒక దగ్గర టార్గెట్ చేసి కొడుతుందని అనుకున్నది అనమాట. కానీ ఇలాగ తన దేశంలోనే, తన భూభాగంలో, అది కూడా పాకిస్తాన్లోనే అతి ముఖ్యమైన ప్రాంతం పంజాబ్ అనమాట. ఈ పంజాబ్ ఎందుకు అంత ముఖ్యం అంటే సైనిక అధికారులు కానివ్వండి, లేదా పొలిటికల్గా చూసుకునేటప్పుడు ఆ దేశ అధ్యక్షులు కానివ్వండి, ప్రధానులు కానివ్వండి, ఎక్కడి నుండి ఎక్కువ వస్తారంటే పాకిస్తాన్లోనే పంజాబ్ ప్రాంతం నుంచి అనమాట. అలాంటి అత్యంత ఇంపార్టెన్స్ ఉన్న పంజాబ్ ప్రాంతంలోనే మన వాళ్ళు దాడి చేశారనమాట. అలానే లాహోర్కి సమీపంలో కూడా దాడులు చేశారనమాట. అలానే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 5 చోట్ల దాడులు చేశారనమాట. ఇటువంటి దాడుల్ని ప్రపంచం కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. దీంతో ఎప్పుడైతే అక్కడికి వచ్చి దాడులు చేసినాయో ఆ విజువల్స్ చూస్తుంటే అక్కడ ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురయ్యి పరుగులు తీశారనమాట. ఆల్మోస్ట్ మనం భారతదేశం దాడి చేసిన టార్గెట్స్ అనేవి జనాల మీద కాకుండా కేవలం టెర్రరిస్టులు గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, టెర్రరిస్ట్ గ్రూప్స్, వాటి మీద దాడి చేసిందనమాట. వాళ్ళ యొక్క స్థావరాలు అనేది కుప్పకూల్చింది ఖచ్చితమైన అంచనాతో. అంటే మన దగ్గర ఉన్న కానివ్వండి, ఇలా ఇటువంటి నగర సంస్థలు ఇచ్చిన ఖచ్చితమైన సమాచారంతో అనమాట. కరెక్ట్ సెలెక్టివ్గా టార్గెట్ చేస్తూ దాడులు చేసిందనమాట. ఎప్పుడైతే ఈ దాడులు జరిగినాయో అనంతరం పాకిస్తాన్లోనే వాళ్ళు ప్రజలు ఉన్నారు కదా, పాకిస్తాన్ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారనమాట. ప్రస్తుతం గవర్నమెంట్ అవనివ్వండి, లేదా ఆ సైన్యం అవనివ్వండి. అయితే మన దేశంలో లాగా పాకిస్తాన్లో ప్రజాస్వామ్య దేశం కాదు, అది కంప్లీట్గా మతతత్వాన్ని, అంటే మతాన్ని బేస్ చేసుకొని పాలిటిక్స్ నడుస్తుంటాయి అనమాట పాకిస్తాన్ అనేది. ఇక్కడ మన దగ్గర చూసుకునేటప్పుడు మనకి ప్రధాన కంట్రోల్లోనే అన్నీ ఉంటాయన్నమాట. అదే పాకిస్తాన్కి చూసుకునేటప్పుడు అక్కడ ఆర్మీ కంట్రోల్ అనమాట. ఇప్పుడు అక్కడ ఆర్మీ జనరల్ ఎవడైతే ఉన్నాడో వాడి కంట్రోల్లో ఉంటుంది దేశం మొత్తం. అంటే అక్కడ ఒక ప్రధాని నియమించాలన్నా, అధ్యక్షుని నియమించాలన్నా ఆడు సపోర్ట్ లేకుండా అక్కడ గవర్నమెంట్ అనేది రన్ అవ్వదు అనమాట. ఆల్మోస్ట్ సైనిక పరంగా చూసుకునేటప్పుడు వాళ్ళే బిగ్గెస్ట్ కంట్రోలర్ అనమాట. ఇక్కడ మన దగ్గర చూసుకునేటప్పుడు చూడండి, సైన్యం అనేది ఎప్పుడు పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవ్వదు అనమాట. మనది ప్రజాస్వామ్య దేశం. మనకి ఎప్పుడు నిరంతరం 5 yearsకి ఒకసారి ఎలక్షన్స్ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి అనమాట. ఇక్కడ బైలేటరల్ పార్టీ వ్యవస్థ ఉన్నదనమాట. అందువల్ల అక్కడ పాకిస్తాన్లో చూసుకుంటే అటువంటిది ఏమి లేదు. ఇంతకుముందు ఎవరిని క్రికెటర్ ఉన్నాడు కదా, ఇమ్రాన్ ఖాన్ని ప్రధాని కింద నియమిస్తే ఇమ్రాన్ ఖాన్ ఆర్మీ మీద తిరుగుబాటు చేశాడని ఆ ఇమ్రాన్ ఖాన్ని ఆ పదవి నుంచి దించివేసి మళ్ళీ జైల్లో పెట్టించారనమాట. ఈ విధంగా చూసుకునేటప్పుడు అక్కడ ప్రజాస్వామ్యం అనేది ఉండదన్నమాట. ఇలాగ ప్రజలు ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో అక్కడ ఆర్మీ కూడా ఎక్కువ ఏ విధంగా రాజకీయాలు చేస్తుందంటే భారతదేశాన్ని అంటే ఎప్పుడు ఒక శత్రుదేశంలాగా ప్రజలకు చూపిస్తూ దీంట్లోనే మంట కాకుంటున్నాం అన్నమాట. మంట కాగుతూ మన దేశం మీద వ్యతిరేకతను పోగేస్తూ అలా పబ్బం గడుపుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఇటువంటి దాడులు జరిగినాయో అది ఆ దేశంలో ఉన్న ప్రజలు తిరుగుబాటు ఎప్పుడైతే చేస్తున్నారో ఇంకా తప్పని పరిస్థితుల్లో అది దాడులకే తెగబడుతుంది అనమాట భారతదేశం మీద. అదే ఈ రోజు చూసుకుంటే అంటే గత వారం రోజులుగా చూసుకుంటే LOC లైన్ ఆఫ్ కంట్రోల్ ఉన్నది కదా, అక్కడ నిరంతరం దాడులు చేస్తున్నారు అనమాట. మన సైనికులు అండ్ పాకిస్తాన్ సైనికుల మధ్య ప్రతిరోజు ఘర్షణలు జరుగుతున్నాయి అనమాట. అలానే ఈ రోజు ఏం చేసిందంటే దాదాపుగా 8 నగరాలు మన నగరాల్లోనే అంటే బోర్డర్కి దగ్గరగా ఉన్న నగరాల్లోనే టార్గెట్ చేసి డ్రోన్లతోనే విరుచుకుపడాలని ట్రై చేసింది అనమాట. అయితే మన దగ్గర ఉన్న రాడార్ వ్యవస్థ అత్యంత ఖచ్చితమైన రాడార్ వ్యవస్థ అనమాట. వాటితోనే ఏవైతే వచ్చినాయో ఆ డ్రోన్స్ని కోల్దోస్తుంది అనమాట, అంటే నిర్వీర్యం చేసింది అనమాట. అనంతరం భారతదేశం ఏం చేసిందంటే ప్రతికాడు దాడులకి తెగబడింది మన దేశం కూడా. ఇది ఏకంగా వెళ్ళి లాహోర్ సమీపంలోనున్న వాళ్ళ దేశంలో మోహరించి ఉన్న గగనతల రక్షణ వ్యవస్థని భారత సైన్యం లక్ష్యం చేసుకొని వాటిని నిర్వీర్యం చేసేసింది అనమాట. అంటే లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైనట్టు మన రక్షణ వర్గాల్లో వెల్లడించారనమాట. ఈ డిఫెన్స్ వ్యవస్థ ఉన్నది కదా, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అనేది ఇది చైనాకి చెందిందనమాట. అంటే HQ-9 అనే రక్షణ వ్యవస్థ. దీన్ని భారత్ నిర్వీర్యం చేసింది. అలానే పాకిస్తాన్కి చెందిన F-15 అనమాట. ఈ విమానాలు ఏంటంటే అమెరికా నుంచి దిగుమతి చేసుకుందనమాట. ఇప్పుడు అవి అత్యాధునిక విమానాలు అనమాట. వీటిని కూడా మన భారతదేశం మన సైనికులు వాటిని లక్ష్యంగా చేసుకొని కోలగొట్టారని మనకు అందుతున్న సమాచారం అనమాట. ఈ విధంగా పాకిస్తాన్ ఇంక తప్పని పరిస్థితుల్లో యుద్ధానికి తెగబడుతుంది తప్ప అంతకుమించి దానికి వేరే దిక్కు లేదనమాట. ఇంకా అందువల్ల ఈరోజు శ్రీనగర్ కానివ్వండి, జమ్మూ కానివ్వండి, పఠాన్కోట్ కానివ్వండి, అమృత్సర్ కానివ్వండి, కపర్తల, జలంధర్, అదంపూర్, బటిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, భుజ్ తదితర ప్రాంతాల్లో సైనిక స్థావరాలని లక్ష్యంగా చేసుకొని దాడులకు ప్రయత్నించిందనమాట. అయితే వీటన్నింటినీ కూడా ఇంటిగ్రేటెడ్ కౌంటర్ UAS గ్రిడ్ అలాగే గగనతల రక్షణ వ్యవస్థలతో సమర్థంగా అడ్డుకుందనమాట మన రక్షణ శాఖ అనేది. ఈ విధంగా పాకిస్తాను
మన మీదకి దాడులుగా వస్తుంటే దాన్ని మన దేశం అనేది చాలా సీరియస్గా తీసుకొని ఎక్కడికక్కడ నిర్వీర్యం చేస్తుంది అనమాట. పాకిస్తాన్ నుండి వచ్చిన క్షిపణుల నుండి కానివ్వండి, వాటి నుండి వచ్చిన సైనిక దాడుల నుంచి కానివ్వండి, ఈ విధంగా చూసుకుంటే మన దేశం అనేది గట్టిగా పాకిస్తాన్కి సమాధానం చెప్తుంది అనమాట. దీన్ని బట్టి చూడాలి మళ్ళీ రేపు కానీ ఫర్దర్గా ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాలన్నమాట. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ప్రకారం చూస్తే ఆ దేశం ఇంతకు మించి ముందుకెళ్ళే సీన్ లేదనమాట. ఇంకా ఎందుకంటే ఇంకంతకు మించి సాగదీసుకుంటే ఆ దేశమే కనుక భారీ లాస్. ఎందుకంటే ఇప్పటికే ఆ దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతుంది అనమాట. అంటే ఆర్థికంగా పతనం అయిపోయి ఇలాంటి టైంలో యుద్ధాలు ఇటువంటివి చూసుకుంటే మాత్రం ఆ దేశం ఖచ్చితంగా పతనావస్థకు చేరుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు జరుగుతున్న కంటిన్యూషన్ దాడులకు సంబంధించిన విశేషాలు. నా వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.